హలో ఫ్రెండ్స్. జనకైతే గనక ఈ సినిమా మన సుహాస్ గారిది అనమాట. ముందు అసలే ఈ సంవత్సరంలో ఆల్రెడీ రెండు సినిమాలు అయితే మన సుహాస్ గారు ఆల్రెడీ వచ్చినాయి అనమాట. అది అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, ఇంకోటేమో ప్రసన్న వదనం. ఈ రెండు వచ్చినాయి. ఆ రెండు కూడా మన జనాలను ఆకట్టుకున్నాయి బానే. కానీ ఇప్పుడు మూడో సినిమా ఈ ఇయర్ లో చూడాలి ఏమవుతుందో. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం మనకి మంచి ఇంప్రెస్ అయితే కలిగిస్తుంది అనమాట. లైక్ కామెడీ కానీ అండ్ కొన్ని సన్నివేశాలు ట్రైలర్ లో సీన్స్ కానీ మనకి బాగున్నాయి. కానీ ఇది సినిమా వచ్చేసి మనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్ 7th రోజే రిలీజ్ అవ్వాలి. ప్రీమియర్స్ కూడా చెప్పేశారు ఆ టైంలో. కానీ ఈ మన విజయవాడ కానీ మన ఇది తెలంగాణ కింద అది వచ్చినాయి కదా ఫ్లడ్స్. సో ఆ ఫ్లడ్స్ కారణం వల్ల మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు దసరాకి. కానీ అది నేను ఏమనుకుంటా అంటే ఒక పిచ్చి డిసిషన్ అనుకుంటా. వై బికాజ్ మనకి ఇప్పుడు వచ్చే సినిమాలు చూసుకుంటే మనకి వెట్టాయన్, విశ్వం అండ్ ఈ రెండు సినిమాల మధ్యలో ఈ సినిమా ఆడాలి అంటే చాలా కష్టము. వై బికాజ్ ఇంకా వెట్టాయన్, విశ్వం ఈ రెండిటికే థియేటర్లు చాలా వరకు వెళ్ళిపోతాయి. ఇంకా ఈ సినిమాకి థియేటర్స్ అంటే ఓన్లీ మల్టీప్లెక్స్లు మాత్రమే ఉంటాయి. ఇలాంటి చిన్న సినిమాలకి జనాలు మల్టీప్లెక్స్ కంటే అసలు ఎఫెక్ట్ కూడా ఎఫెక్ట్ చేయలేరు. సో మనము ఏంటంటే ఆ, ఇంకా చూడాలి ఏమవుతుందో సినిమా. కానీ కామెడీ అయితే చాలా బాగుందంట సినిమాలో. లైక్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం అంతా ఫుల్ కామెడీ ఫన్ ఫన్ నడుస్తా వెళ్ళిపోతుందంట. లైక్ ఆల్రెడీ మనకు విజయవాడలో ప్రీమియర్స్ చేశారు. సో చాలా బాగుంటదంట ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చేసి ఏది సెకండ్ హాఫ్ లో మన వెన్నెల కిషోర్ గారు అండ్ సుహాస్ గారి మధ్యలో ఉన్న కామెడీ అయితే హైలైట్ అంట మొత్తం అంత సినిమాకి. అండ్ ఇంకా కోర్ట్ సన్నివేశాలు, ఈ సినిమా ప్లాట్ చెప్తే కూడా మీకు ఓకే. ప్లాట్ మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది సినిమా దేని గురించో. అండ్ ప్లీజ్ అది చిన్న సినిమాల్ని కూడా మల్టీప్లెక్స్ లో వచ్చినా సరే పైరసీలు చూడకుండా థియేటర్లకు వెళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.